ఆశ్చర్యపోతారు. నా వయసు అయిపోవచ్చు, పెద్దన్న అయిపోయాను, మీరు వయసులో ఉన్నారు. దయచేసి మీరు మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోండి. కోడళ్ళని చెప్పట్లేదు, నా కుమార్తెలని చెప్తున్నా. వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అంటే ఓర్ప అని ఆమె వెళ్ళిపోయింది. తన అత్తమ్మ దగ్గర సెలవు తీసుకుని ఆమె వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, బండికి టైం అవుతుంది, బస్సుకు టైం అవుతుంది. అప్పుడు ఆమె ఏమనుందో బైబిల్లో చదువుతారా? మొదటి అధ్యాయంలోనే 16 నుంచి. అందుకు రూతు, అత్తమా నా వెంబడి రావద్దు అనియు, నన్ను విడిచిపెట్టు అనియు అంటే ఏమేం చేస్తుంది? రూతుని బతిమిలాడుతుంది. అలా బతిమిలాడుకోవద్దు నన్ను. నేను నిర్ణయం తీసుకున్నా, నేను ఒక తీర్మానానికి వచ్చా. ఏంటది? నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను కూడా నివసించదను నీతోనే. బా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ఇది వండర్. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఒకరోజు మృతి పొందుతో చచ్చిపోతావుగా, అక్కడనే నేనును మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడేదను. నా కోసం నా ఊరు నుంచి మనుషులు వచ్చినా కుదరదు, నన్ను తీసుకెళ్ళడం కుదరదు. నేను పుట్టి పెరిగిన ఊళ్ళో కాదు నా శవం పాతి పెట్టబడేది. ఎందుకు? అన్నీ మారిపోయినాయి ఇప్పుడు. గనక నూనె ఎక్కడైతే పాతి పెడతారో నేను కూడా అక్కడే పాతి పెట్టబడేదను. మరణం అది తప్ప మరి ఏదైనాను ఎవరైనాను నిన్ను నన్ను విడదీసిన ఎడలా శపించుకుంటాను. ఒకసారి అందరు లేచి నిలబడండి. ఇప్పుడు రూత్ ఎక్కడుంది? పళ్ళు రాలిపోతాయి నీకు. ఇప్పుడు మోయాబు దేశంలో ఉందామా? అది కదా జవాబు. నా సరసం చేరావు, జాగ్రత్త. చూడండి అటు చూడండి, గోడగలు చూడండి, యాడ్ చేరాడు. అప్పుడు అన్నా నేను ఇప్పుడు రూత్ ఎక్కడ ఉంది? పరదేశంలో ఉంది కదా, పరదేశంలో ఉంది. అందరూ రూతమ్మా అనండి. రూతమ్మా నీ పాదాలు ఎక్కడమ్మా? నీ పాదాలకు నమస్కారం అమ్మా, దండమమ్మా. రూతమ్మా, పరదేశంలో ఉన్న రూతమ్మ,
నీ పాదాలకు నమస్కారం అమ్మా. కూర్చోండి. దానికి సరిపోద్దా సరిపోదామా? నేను తప్పు చేశానా? దానికి సరిపోద్దా సరిపోదా? దానికి చాలినదా కాదా? మరి నువ్వు లతమ్మ, పరదేశంలో ఉన్న లతమ్మ, లూదియా అమ్మ, ఈశ్వరమ్మ, తేజస్వమ్మ, రేణుకమ్మ, నీ పాదాలు ఎక్కడమ్మా? నీ పాదాలకు వేవేల దండాలమ్మా అనే స్థితి ఉందా? రూతు గురించి చదివితే సరిపోద్దా? ఇంటే సరిపోద్దా? చెబితే సరిపోద్దా? చెప్పటం తేలిక, వినటం తేలిక. ఏది కష్టం? ఏది కష్టం? అలా చేయటం, అలా బ్రతకటం. చెప్పటం పరలోకానికి అర్హత కాదు, వినటం పరలోకానికి అర్హత కాదు, చేయటం, బ్రతకటమే పరలోకానికి మార్గం, అర్హత.